జ్ఞాపక సమస్యలు స్ట్రోక్ వచ్చిన తర్వాత ప్రజలు ఎదుర్కొనే సాధారణ మరియు నిరంతర సమస్యలలో ఒకటి. స్ట్రోక్ వచ్చిన చాలామంది వ్యక్తులకు వారి స్ట్రోక్ ఎక్కడ జరిగిందో అనుసరించి మౌఖిక పదార్థం లేదా దృశ్య పదార్థం కోసం జ్ఞాపక సమస్యలు ఉంటాయి. జ్ఞాపక సమస్యలను మరింత కష్టతరం చేసే అనేక అంశాలు కూడా ఉన్నాయి. ఉదాహరణకు, మీ దృష్టి సమస్యలు ఉంటే అది మీ జ్ఞాపకాన్ని ప్రభావితం చేస్తుంది. కాబట్టి మీరు ఒక బిజీ షాపింగ్ మాల్లో ఉంటే అది దృష్టిని తగ్గిస్తుంది, ఇది మీ జ్ఞాపకాన్ని ప్రభావితం చేస్తుంది. ఇతర అంశాలు, ఉదాహరణకు పేద ఆహారం, నిద్రలేమి, వ్యాయామం లేకపోవడం, ఒత్తిడి లేదా ఆందోళన లేదా చింత ఉండటం, ఇవన్నీ మీ జ్ఞాపకంపై ప్రతికూల ప్రభావం చూపుతాయి. అలాగే డిప్రెషన్ వంటి తక్కువ మూడ్ కలిగి ఉండటం కూడా ప్రభావితం చేస్తుంది. ఇవి అన్నీ మీ జ్ఞాపకాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేస్తాయి. కానీ జ్ఞాపక సమస్యలను పరిహరించడానికి అనేక మార్గాలు ఉన్నాయి. దురదృష్టవశాత్తు, స్ట్రోక్ లేదా మెదడు గాయం వచ్చిన తర్వాత ఎవరికైనా వారి జ్ఞాపకాన్ని తిరిగి ఇవ్వడానికి మాకు మార్గం లేదు. కానీ మీరు దానిని పరిహరించడానికి మార్గాలను నేర్చుకోవచ్చు. ఉదాహరణకు, ప్రజలు జ్ఞాపకం పెట్టుకోవడంలో కష్టపడే సాధారణ విషయాలలో ఒకటి వారి మందులు తీసుకోవడం లేదా వారు ఇప్పటికే తీసుకున్నారా అని జ్ఞాపకం పెట్టుకోవడం. దాన్ని పరిష్కరించడానికి సులభమైన మార్గం మీ ఫార్మసిస్ట్తో మాట్లాడి, బాగా, నేను ఎప్పుడు ఏ మందులు తీసుకోవాలి మరియు నేను ఇప్పటికే ఆ మోతాదును తీసుకున్నానా అని తనిఖీ చేయడానికి అందుబాటులో ఉన్న వివిధ రకాల బ్లిస్టర్ ప్యాక్ల గురించి మాట్లాడండి. కాబట్టి ఇది నిర్దిష్ట సమస్యను పరిహరించడానికి ఒక మార్గం. జ్ఞాపకానికి సహాయపడే సాధారణ మార్గం పరంగా మాకు ఉన్న అత్యధిక సాక్ష్యం డైరీ వాడకం. ఉదాహరణకు, కొంతమంది వ్యక్తులు ఎలక్ట్రానిక్ డైరీని ఉపయోగిస్తారు. నేను స్వయంగా అపాయింట్మెంట్లు జ్ఞాపకం పెట్టుకోవడానికి, వ్యక్తుల పేర్లు జ్ఞాపకం పెట్టుకోవడానికి మరియు టెలిఫోన్ నంబర్లను జ్ఞాపకం పెట్టుకోవడానికి పెద్ద, భారీ కాగితం డైరీలను ఉపయోగిస్తాను. మీరు డైరీని ఉపయోగించినప్పుడు ముఖ్యమైన విషయానికి ఏమిటంటే, మీకు ఉత్తమంగా పనిచేసే ఒకదాన్ని కనుగొనాలి. మరియు స్ట్రోక్ తర్వాత జ్ఞాపక సమస్యలు ఉన్న వ్యక్తులు సాధారణంగా ఎవరో ఉపయోగించే విధంగా కాకుండా డైరీని వేరు విధంగా ఉపయోగిస్తారు. ఉదాహరణకు, నాకు ఉండే అపాయింట్మెంట్లను కేవలం రాయడం కాకుండా, నేను గురువారం ఫిజియోథెరపీకి వెళ్ళినట్లయితే నా డైరీలో నా అపాయింట్మెంట్ ఉంటుంది మరియు అపాయింట్మెంట్లో మేము ఏమి చేశామో నా ఫిజియోథెరపిస్ట్ను రాయమని అడుగుతాను. అలా, డైరీ మీకు చేయవలసిన విషయాలను గుర్తు చేయడానికి పనిచేస్తుంది, కానీ ఇది ఇప్పటికే జరిగిన విషయాలను కూడా గుర్తు చేయగలదు. కాబట్టి ఎవరైనా మీను సందర్శించడానికి వస్తే వారు డైరీలో రాయవచ్చు మరియు మీరు ఏమి చేశారో మరియు ఏమి మాట్లాడారో గుర్తు చేయవచ్చు. అలా, మీరు మీ జ్ఞాపకాన్ని మెరుగుపరచడానికి డైరీని వేరు విధంగా ఉపయోగించవచ్చు. జ్ఞాపకాన్ని మెరుగుపరచడానికి లేదా జ్ఞాపక సమస్యలతో మెరుగ్గా ఎదుర్కోవడానికి నిజంగా ముఖ్యమైన మరో విషయానికి వ్యవస్థలు మరియు సంస్థలు ఉండటం. నేను తరచుగా ప్రతిదీ దాని స్థానంలో మరియు ప్రతిదానికి ఒక స్థానం గుర్తు చేసుకుంటాను. ప్రతి ఒక్కరూ మర్చిపోతున్న సాధారణ విషయాలలో ఒకటి వారు తమ తాళాలు ఎక్కడ ఉంచారు. కానీ మీరు తలుపు పక్కన ఒక హుక్ ఉంచి మీ తాళాలను ఎల్లప్పుడూ ఆ స్థలంలో ఉంచుకుంటే మరియు మీరు వాటిని ఆ నిర్దిష్ట స్థలంలో ఉంచుకోవడం అలవాటు చేసుకుంటే, మీరు వాటిని కోల్పోయే అవకాశం తక్కువగా ఉంటుంది. మీరు ఇతర రకాల సంస్థలు మరియు వ్యవస్థలను కూడా ఉపయోగించవచ్చు. ఉదాహరణకు, ఉదయం రోజువారీ రొటీన్ కలిగి ఉండటం. మొదట, మీరు లేచిన తర్వాత, మీరు దుస్తులు ధరించి, మీ పళ్ళు తోముకుని, మీ మందులు తీసుకుంటారు. అలవాట్లలోకి వెళ్లడం మరియు సంస్థాగత వ్యవస్థలను ఉపయోగించడం ద్వారా, మీకు జ్ఞాపక సమస్య ఉంటే మీరు మీ స్వతంత్ర స్థాయిని నిజంగా మెరుగుపరచవచ్చు. మరొక ముఖ్యమైన విషయానికి ఏమిటంటే సహాయం కోరడం మరియు మీకు జ్ఞాపక సమస్య ఉందని ప్రజలకు తెలియజేయడం. మీ డైరీలో విషయాలను రాయమని ప్రజలను కోరండి. మీకు వ్యక్తుల ముఖాలు మరియు పేర్లు గుర్తు పెట్టుకోవడంలో కష్టం ఉంటే, వారి పేరు క్రింద రాసిన ఫోటోను తీసుకోవచ్చా అని అడగండి మరియు వాటిని ఉంచే స్థలం మీ డైరీలో ఉండాలి. కాబట్టి మీరు ఏ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో తెలుసుకోవడం మరియు ఆ నిర్దిష్ట సమస్యలను పరిహరించుకోవడం.